విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనకి పేరెంట్ టీచర్ మీటింగ్. పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా ఈరోజు మనకు ఉన్నటువంటి థీమ్ ఏంటంటే ఆనందకరమైన బాల్యం కల్పించడం. మీరు మీ పిల్లలకి ఆనందకరమైన బాల్యాన్ని కల్పించడం అనేది మీ బాధ్యత అని గుర్తుపెట్టుకోండి. మరి ఆనందకరమైన బాల్యం అంటే ఏంటి? ఆనందకరమైన బాల్యం అంటే వీలైనంత ఎక్కువ సమయం, మనకున్నటువంటి రోజులో ఉన్నటువంటి 24 గంటల్లో వీలైనంత ఎక్కువ సమయం మీరు మీ పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి. కుదరకపోతే కనీసం 1 గంట 2 గంటలైనా వారికి సమయం కేటాయించండి. వారితో కోపంగా కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఓపికగా వాళ్ళు చెప్పేది వినండి. వాళ్ళు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఏవైనా కూడా వాటిని ప్రోత్సహించండి, అభినందించండి. చాలా బాగా చేసావు నాన్న, మంచిగా చేసావు, వెరీ గుడ్ రా, నువ్వు ఇంకా ట్రై చేస్తే ఇంకా బాగా చేస్తావురా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసేటట్టుగా మీ మాటలు వాళ్ళతో మీరు గడిపే ఆ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడండి. మీరు కనుక ఎప్పుడు కోపంగా చిరాకుగా వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటే మీ పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మ నాన్న చిరాకుగా మాట్లాడుతూ ఉంటారు, నేను చెప్పేది సరిగ్గా వినరు, నేను వాళ్ళకి ఏం చెప్పొద్దు, చెప్పిన లాభం లేదు అనే భావన వాళ్ళలో కలిగినప్పుడు వాళ్ళు మీకు ఏది చెప్పడానికి కూడా ముందుకు రారు. రేపు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా వెళ్ళే దారిలో వచ్చే దారిలో పెరిగి పెద్ద అవుతున్న క్రమంలో ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా కష్టం అనిపించినా ఎవరైనా వాళ్ళని బాధ పెట్టినా కూడా మీతో చెప్పడానికి వాళ్ళు వెనకడుగేస్తారు. ఎందుకంటే మా అమ్మ నాన్న పట్టించుకోరు, వినరు, మీరు చెప్పేది ఏదైనా చెప్తే మమ్మల్ని కోపడతారు అంటే అది వాళ్ళు చెప్పేది తప్ప ఒప్ప ఓపికగా ఆలోచించి సమాధానం ఇవ్వండి. ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు మాట్లాడితే ఇది కాదు అని మంచి చెప్పండి. వాళ్ళకు మీరు భరోసా అనేది కల్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాబోయే జనరేషన్లో అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి పేరెంట్స్కి మధ్య గ్యాప్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మీరు మీ పనుల్లో మీరు ఎంత బిజీ ఉన్నా అల్టిమేట్గా మనం ఏం చేసినా ఎవరి కోసం చేస్తామండి? పిల్లల కోసమే కదా. మరి పిల్లల కోసమే మనం చేసే మన జీవితం అంతా మనం పిల్లల కోసమే త్యాగం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం మనం రోజుకు 1 గంట 2 గంటలు అన్న కేటాయించకపోతే లాభం ఏంటి? మరి భవిష్యత్తులో మీ పిల్లలను మంచి అంటే విద్యార్థులుగా కానీ ఒక మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిగా భవిష్యత్తులో ఈ సమాజానికి అందించాలంటే పేరెంట్స్గా మీ బాధ్యత చాలా ఉంది.